రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుందని, దాంతోనే దాడులకు తెగబడుతున్నారని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం సమావేశంలో పాల్గొనేందుకు వచ్చి నాయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి పార్లమెంట్కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు రౌడీయిజం చెల్లదని హెచ్చరించారు. దేవరపల్లి మండలం తార్వలో బీజేపీ కార్యకర్తను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అనుచరులు దాడి చేసి గాయపరిచారని తెలిసిన సమాచారంతో అక్కడికి వెళ్లిన బీజేపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ పై దాడి చేసి చొక్కాలు చంపడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని ఆయన హెచ్చరించారు. మాడుగుల నియోజకవర్గం బూడి ముత్యాల నాయుడు తాతగారి సొత్తా అంటూ మండిపడ్డారు. సీఎం రమేష్ ఎంతో సౌమ్యుడని, అలాంటి వ్యక్తి జోలికొస్తే అధికారంలోకి వచ్చాక బూడి ముత్యాల నాయుడు అంతు చూస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి ఓడిపోతున్నామని అర్థమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వాళ్ళ అసలు రంగు బయటపడతా ఉంది. రౌడీయిజం, గుండాయిజం మొదలుపెట్టారు. నిన్న మాడుగుల్లో బీజేపీ కార్యకర్తలను కొట్టారని చెప్పి పరామర్శకు వెళ్ళిన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాడుగులు ఏమన్నా నీ అబ్బసొత్తు అనుకుంటున్నావా బూడి ముత్యాల నాయుడు? కబడ్డార్ 15 రోజుల తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. నీ రౌడీయిజం, ఈ గుండాయిజం ఎలా ఉంటుందో మేము చూస్తాం. ఒక ఎంపీ పరామర్శకు వస్తే కార్లు, పోలీసు కార్లు, ఎంపీ కార్లు అద్దాలు పగలు కొట్టి, మనుషులు కొట్టి, బట్టలు చించి అరాచకం చేసే దౌర్భాగ్యమైన సంస్కృతి విశాఖపట్నానికి తీసుకొస్తా ఉన్నారు. మరి ఈరోజు కేంద్ర బలగాలతో ఇంటింటికి ప్రచారం చేస్తానని సీఎం రమేష్ గారు రాత్రి లైవ్లో చెప్పారు సార్. అది నెరవేరుతుందా లేకపోతే మళ్ళీ రాజీ పడిపోతారు? ఆయనకి మేము ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తామన్నాం. ఆయన హక్కు ఓటు అడగటానికి ఏ ప్రాంతానికన్నా వెళ్తాం. ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కులను ఎవరు భంగం కలిగించకూడదు. రమేష్ గారు ఒక పరపతున్న ఒక పెద్ద మనిషి, ఎవరిని కూడా తొందరపడి ఒక మాట తోలనన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని నిన్నంత అమానుషంగా కొట్టి బట్టలు చించటం అంటే మనం అడవుల్లో ఉన్నామా, సమాజంలో ఉన్నా, సభ్య సమాజంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. బూడి ముత్యాల నాయుడికి ఓడిపోతున్నానని తెలిసి అక్కసుతో జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన గూండాలతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము.